వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గపేట నియోజకవర్గంలో అట్టహాసంగా సర్పంచులకు ఆత్మీయ సత్కారం. గ్రామ అభివృద్ధికి సర్పంచులు ప్రతీకలుగా నిలిచారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. సర్పంచుల సేవలకు సత్కారం. మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జగ్గపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. నియోజకవర్గంలోని సర్పంచులకు ఏప్రిల్ 2వ తారీఖు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి సేవలను గుర్తించి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అందరికీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో 45 మంది సర్పంచులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జగ్గపేట పరిశీలకులు మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ హాజరైనారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 4 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచులు హాజరు. గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నేతలకు సన్మానం. పదవీకాలం ముగిసే సందర్భంలో సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమం. సర్పంచులు అధికారానికి కాదు, గ్రామాల్లో చేసిన అభివృద్ధి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామాలను ఎంతో గొప్పగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎంత గొప్పగా చేశామంటే మన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ప్రారంభోత్సవాలు చేసుకునేందుకు సరిపడేంతలా చేశాం. కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా గ్రామంలో ప్రభుత్వ స్కూల్స్, గృహాల పంపిణీ, ఇంటి స్థలాల ఎంతో అభివృద్ధికి చేశామని అన్నారు. సర్పంచులు సేవలను కొనియాడారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు చేరువగా పనిచేయడంలో సర్పంచులు చేసిన కృషిని వారు ప్రశంసించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేసినందుకు ప్రతి సర్పంచ్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులకు శాలువాలు కప్పి మెమోంటోస్ పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమని నాయకులు పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని, గ్రామాలను మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని సర్పంచులను కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మహిళా సాధికారక తీసుకురాబట్టే మహిళలు సర్పంచ్గా ఇంత మంది ఎన్నికయ్యామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ హోదాలో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర అభివృద్ధి పథకాల ద్వారా గ్రామ రూపురేఖలు మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో మరోమారు విజయటంక మోగించాలని కోరారు. మళ్ళీ బిల్ అన్నది పెట్టాడు. ఈ రోజు మనం ఉంటాం, వెళ్ళిపోతాం, కానీ ఆఫీసర్ వాడు లాంగ్ టైం, వాడు 30 years 35 years వాడు ఉద్యోగాన్ని వాడు చేసుకోవాలంటే ఇలాంటి ఒక బిల్లుని రెండోసారి పెడతాడు, ఉద్యోగం పోతుంది. వాళ్ళ ఉద్యోగాలు పోయే పనులు వాళ్ళు ఎందుకు చేస్తారు? అసలు మాట్లాడేవాడు కానీ, కంప్లైంట్ ఇచ్చేవాడు కానీ మినిమం కామన్ సెన్స్, మినిమం వాడు చదువుకున్నాడు అయ్యి ఉంటే ఇలాంటి ఒక కంప్లైంట్లు అనేవి ఎక్కడ పెట్టాడు అంటే ఆడొక యూజ్లెస్ ఫెలోనే, వాడు దేనికి పనికిరాడు, వాడు అక్షరకాంతి అయితేనే ఇలాంటి పనులు చేస్తాడు. నిర్వహించి దిగ్విజయంగా వారి పదవీకాలాన్ని పూర్తి చేసుకొని ప్రజలలో మమేకమై 5 సంవత్సరాల పాటు అభివృద్ధికి చిరునామాగా నిస్వార్థంగా ఎక్కడ ఎటువంటి తప్పు చేయకుండా ప్రజలకి దగ్గరగా ఉండి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో ఆ యొక్క కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ పార్టీని పురోభివృద్ధిలోకి తీసుకెళ్తున్నటువంటి గౌరవ సర్పంచులందరికీ కూడా సేవకు సత్కారం అనే కార్యక్రమానికి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సర్పంచులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శిరస్సు వంటి మీ అందరికీ కూడా ఆహ్వానాలు చేయడం, అలానే సూపర్ 6 వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా వేధించి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సానుభూతి పనులుగా మారటం అయితేనేమి మొత్తం మీద రాలా వారికి రకరకాల ఒత్తిళ్లు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ సేవలను మర్చిపోదు. 5 సంవత్సరాల కాలంలో మీరు అనేక రకాలుగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి తర్వాత కూడా మరి చక్కటి సేవ చేసి పార్టీకి గుర్తింపు తెచ్చారు. కాబట్టి
రేపు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 4 నెలలకు వస్తాయా 5 నెలలకు వస్తాయో తెలియదు. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, అలానే సహకార సంఘ ఎన్నికలు, 3 ఎన్నికలు ఇంకా మనకి వెయిటింగ్ గ్రామ స్థాయిలో. ఇవన్నీ అయిన తర్వాతనే మనకి జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి గ్రామాల్లో మీరు మంచి పేరు తెచ్చుకోండి. ఎప్పుడు కూడా అంటే సర్పంచ్ పదవి అయిపోయింది కదా రిటైర్ అవుదామని కాకుండా, సర్పంచ్ పదవి అయిపోయినా కానీ మీకున్న పరిచయాలతోని పెన్షన్స్ కోసం వచ్చేవాళ్ళకి కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో ఏదన్నా పాస్బుక్ల పనులు కానీ, పోలీస్ స్టేషన్ పనులు కానీ, ఏ పని వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని ఆదరించండి, కూర్చోబెట్టండి. వారి సమస్యకి పరిష్కారం కోసం మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా, తహసీల్దారు, ఎంపీడీఓ ద్వారా ఫోన్లు చేయండి. అవసరం వస్తే మీకు మండల నాయకత్వం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఏదైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి. ప్రతి గ్రామానికి కూడా మనం సందర్శించి ఆ ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం కోసం మనం కృషి చేద్దామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి, పోలీసుల వేధింపులకు ఎవరు కూడా బెదరొద్దు, అదరొద్దు. మనందరికీ కూడా మనకి పెద్ద వ్యక్తి ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.